దమ్ బిర్యానీ చెయ్యాలంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. అది కూడా మటన్ దమ్ బిర్యానీ అంటే అమ్మ బాబోయ్! నాకు రాదు అంటారు. కానీ ఈ వీడియో చూసాక మీరే అంటారు ఇంత సింపులా అని చెప్పేసి. ఫస్ట్ అయితే మటన్ బాగా క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మటన్ మసాలా, బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేయండి. పెరుగు అయితే మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు. బాగా మిక్స్ చేసుకొని పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసేయండి. ఈ లోపు అయితే రైస్ బాయిల్ చేసుకుందాం. రైస్ బాయిల్ చేసేటప్పుడు చూపించినవన్నీ యాడ్ చేసుకోండి. సాల్ట్ అయితే కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలి. నార్మల్ సాల్ట్ కన్నా కొంచెం ఎక్కువగా సాల్ట్ అనిపించాలి ఇందులో మిక్స్ చేసుకున్నప్పుడు. స్పైసీనెస్ కోసం నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మటన్ బాయిల్ చేసుకోవడానికి ఒక పెద్ద కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి బిర్యానీ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. నేను ఆనియన్స్ అయితే ఎప్పుడు ఇలాగే ఫ్రై చేసి యాడ్ చేస్తాను. ఎందుకంటే టేస్ట్ ఇలాగే బాగుంటుంది. లేదంటే సపరేట్గా ఆనియన్ ఫ్రై చేసి ఇందులో మటన్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఫ్రై అయిన తర్వాత మటన్ కర్రీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసి 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోండి. ఈ లోపు అయితే రైస్ బాయిల్ చేసేసుకుందాం. అయితే 80% కుక్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఈ రైస్ తీసుకెళ్ళి మటన్ మసాలా అయితే యాడ్ చేసేసుకోవడమే. రైస్ అయితే బాయిల్ అయిపోయింది. మటన్ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు మటన్ అంతా ఇలాగైతే సెట్ చేసుకొని ఆ తర్వాత పైన అయితే ఇలాగ రైస్ యాడ్ చేసుకోండి. ఈ రైస్ బాయిల్ చేసే వాటర్లోనే అయితే నేను కొంచెం మసాలాలు మిక్స్ చేసేసి అందులో పైన వేస్తాను. లాస్ట్ ఫైనల్గా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో దమ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దమ్ పెడితే మన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది.